ఎంపీపీని మున్సిపల్ చైర్మన్ కూడా ఎన్నుకోవాలి. అటువంటి ఓటు హక్కు విషయంలో ఎవరు కూడా బాధ్యతారహితంగా ఉండకూడదు. ఇవాళ నేను ఉండొచ్చు, లేకపోతే ఇంకోరు ఉండొచ్చు. ఒక వ్యక్తి ఆ ఓటు హక్కు వల్ల ఒక చెడు వ్యక్తి ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో కరెక్ట్ పర్సన్ ఉండాల్సిన పొజిషన్ లో రాంగ్ పర్సన్ ఎంటర్ అయితే ఆ వ్యవస్థ మొత్తం అక్కడ అధికారులు అవినీతి పనులు ఉంటారు. ఎక్కడ పోయినా దౌర్జన్యాలు ఉంటాయి, దోపిడీ ఉంటుంది, భూవాచనలు ఉంటాయి, క్రైమ్ జరుగుతుంటది, పట్టించుకునే నాలుగు రౌడీజం ఉంటుంది, డ్రగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒక వ్యక్తి కట్టడి అయి ఉంటుంది, ఆయన లేదు. అందరినీ సఫర్ చేసే కెపాసిటీ దొంగల్ని, లంగల్ని, మాఫియాని, పోలీసులని, అధికారులు భయపెట్టించి ప్రజలకు సేవ చేయించే బాధ్యత ఆయన ఉంది. కాబట్టి ఈ ఓటు విషయంగా ఇంత స్పెషల్ వచ్చిందంటే మీరు రేపు పొద్దున ఎవరు రావాలి, ఒక మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోవాలి ప్రజలు మీరు. అటువంటిప్పుడు ఈ ఓటు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్ట్ విషయంగా మీరు రావంటారు, మీకు 4 మాటలు చెప్పాలి అని వచ్చిన. కాబట్టి చాలా బిహేవియర్ అందరూ కలిసి చాలా డిసిప్లిన్ గా మంచి సిస్టమేటిక్ గా పనిచేసి చేయండి. ఎవరైనా చేయలేకపోయినా మాకు చెప్పి నేను ఇక్కడ చేయలేదు సార్ అని చెప్పి నాకు చెప్పినారని మేమేం అనుకో, అందరూ నమ్మలేదు. కాబట్టి మేము చేయలేకపోయినా కూడా ఒక 15 మంది ఉంటే ఆల్టర్నేటివ్ వేరే మనుషులు పెట్టారు. కాబట్టి మీరు మంచి సక్సెస్ఫుల్ చేయాలి మీ ప్రోగ్రామ్ని. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఏదో ఉద్దేశంతో ఎన్నో మంచి వచ్చిన ఉద్దేశంతో స్పెషల్ వ్యక్తులు కాబట్టి సరైన తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని దుర్వినియోగం కాకుండా దీన్ని మనం పాజిటివ్ గా వాడుకోవాలని చెప్పేసి